ఒకప్పుడు ఒక అరణ్యంలో ఒక ఆవు మేత మేస్తూ ఉండేది. ఆ సమయంలో ఒక సింహం అక్కడికి వచ్చింది. ఆవును చూసి సింహం చెప్పింది, నిన్ను నేను ఇప్పుడు తినేస్తాను. అప్పుడు ఆవు వినయంగా ఇలా అంది, సింహరాజా, నా ఇంట్లో ఒక చిన్న దూడ ఉంది. దానికి చివరిసారి పాలు ఇచ్చి వస్తాను. తర్వాత మీ దగ్గరకు తిరిగి వస్తాను. సింహం కొద్దిసేపు ఆలోచించి, సరే, వెళ్ళి త్వరగా తిరిగి రా అని చెప్పింది. ఆవు ఇంటికి వెళ్ళి తన దూడకు పాలు ఇచ్చింది. దూడను ప్రేమగా చూసుకుంది. తర్వాత మాట తప్పకుండా మళ్ళీ సింహం దగ్గరకు వచ్చింది. ఆవును చూసి సింహం ఆశ్చర్యపోయింది. నువ్వు తిరిగి వస్తావని నేను అనుకోలేదు అని చెప్పింది. ఆవు అంది, మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను. మాట తప్పడం మంచిది కాదు. ఆవు నిజాయితీ చూసి సింహం మనసు మారింది. నువ్వు చాలా నిజాయితీ గలదానివి. ఇక నిన్ను నేను తినను. నువ్వు సంతోషంగా వెళ్ళిపో అని చెప్పింది. ఆవు ఆనందంగా తన దూడ దగ్గరకు వెళ్ళింది. నీతి, నిజాయితీగా ఉండేవారిని అందరూ గౌరవిస్తారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.